Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. లాస్ట్ వీడియోలో నేను ఫ్రాన్స్ లో మాస్టర్స్ చేయడం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అసలు మాస్టర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, తర్వాత పిఎస్డబ్ల్యూ వర్క్ ఆపర్చునిటీస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను స్పెసిఫిక్ గా ఫండింగ్ అండ్ స్కాలర్షిప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫ్రాన్స్ వెళ్ళి మాస్టర్స్ చదవాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్పెసిఫిక్ గా మంచి పర్సంటేజెస్ ఉండి, అంటే 75, 80 అండ్ అబవ్ పర్సెంటేజెస్ ఉండి మంచి ఇన్స్టిట్యూషన్స్ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ కనుక మీరు చేసి ఉంటే ఇండియాలో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అబోవ్ యావరేజ్ ప్రొఫైల్స్ కానీ జస్ట్ గుడ్ ప్రొఫైల్స్ కానీ ఈ స్కాలర్షిప్స్ అనేది రావడం చాలా కష్టం. ఫస్ట్ మనం ఫండింగ్ కనుక చూస్తే ఫ్రాన్స్ వీసాకి ఎవరైనా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ మినిమం 10 lakhs అండ్ అబవ్ ఉండాలి. పేరెంట్స్ లో ఇద్దరికి కలిపి 10 lakhs ఉంటే సరిపోతుంది. లేదా పేరెంట్స్ లో ఎవరికైనా 5 to 6 lakhs ఉండి ఎవరైనా ఇమీడియట్ రిలేటివ్స్ ని స్పాన్సర్ గా యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. బేసిక్ గా యూ కెన్ హ్యావ్ 2 sponsors. మినిమం ఇన్కమ్ షుడ్ బి 10 lakhs per annum. దీనికి సంబంధించి ఐటీఆర్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా. 2 years ఆఫ్ ఐటీఆర్స్ అనేది ఉండాలి. సేమ్ డే ఫైల్ చేసిన ఐటీఆర్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. అట్లీస్ట్ ఐటీఆర్ కి మధ్యలో మినిమం ఒక 2 months గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. మరి ఆస్ట్రేలియా అండ్ ఐర్లాండ్ లాగా స్ట్రిక్ట్ గా ఐటీఆర్స్ తో పాటుగా ఈ బిజినెస్ ప్రూఫ్స్ కానీ లేకపోతే ఇంకో రకరకాల డాక్యుమెంటేషన్ ఏమి అడగరు. ఐటీఆర్స్ అయితే ఉండాలంతే. మీ మదర్ ఆర్ ఫాదర్ షుడ్ బి వన్ ఆఫ్ ద స్పాన్సర్స్. సెకండ్ స్పాన్సర్ గా మీరు ఇమీడియట్ రిలేటివ్స్ నుంచి ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి ఫండ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ కాలేజ్ ఫీజ్ కలిపి 25 lakhs అనుకోండి. ఈ 25 lakhs కి సంబంధించిన మినిమం 3 months ఓల్డ్ ఫండ్స్ ఉండాలి. అలాగే ఆ ఫండ్స్ ఎలా వచ్చినాయి అనే ప్రూఫ్ కూడా ఉండాలి. దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లోన్. ఒకవేళ మీ దగ్గర ఎడ్యుకేషన్ లోన్ కనుక ఉంటే అది సెక్యూర్డ్ అయినా అన్సెక్యూర్డ్ అయినా కూడా మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఎంటైర్ ట్యూషన్ ఫీజ్ కూడా దాని నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్పెసిఫిక్ గా ఫండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ 3-4 lakhs ఆఫ్ సేవింగ్స్ ఇట్ ఇస్ డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్. బట్ అదర్వైజ్ మీ లోన్ ఏదైతే మీకు ఉంటుందో ట్యూషన్ ఫీజ్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సరిపోతే చాలు. యూ కెన్ గో హెడ్ అండ్ అప్లై ఫర్ ది వీసా. సో ఐటీఆర్స్ ఉండాలి ప్లస్ ఫండింగ్ కి లోన్ ఉంటే కనుక బెస్ట్. ఇన్ కేస్ ఎవరైనా లోన్ యూజ్ చేసుకోవడం లేదు, వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి, సో ట్యూషన్ ఫీజ్ కి సరిపడా మనీ ఉంచుకొని ప్లస్ 12 to 13 lakhs ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మనీ కూడా ఉండాలి. యాజ్ ఐ సెడ్ మీ దగ్గర ఉండే లోన్ అమౌంట్ కనుక ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి సరిపోతే అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ ఫండింగ్ గురించి కానీ ఈ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో మీరు టైప్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. మీ కరెంట్ సిచ్యువేషన్ బట్టి మీకు ఏ లోన్ అయితే బెటర్ లేకపోతే ఏ బ్యాంక్ అయితే బెటర్ అనేది కూడా నేను సజెస్ట్ చేస్తాను. నౌ లెట్స్ టాక్ అబౌట్ స్కాలర్షిప్స్. ద ఫస్ట్ అండ్ మేజర్ స్కాలర్షిప్ is Eiffel Excellence Scholarship. This is given by French Ministry అంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ అనుకోండి. ఈ స్కాలర్షిప్ ద్వారా మీకు ఎవ్రీ మంత్ 1181 euros వరకు ఇస్తారు. ప్లస్ దేర్ ఆర్ అదర్ బెనిఫిట్స్. ఈ ఐఫెల్ స్కాలర్షిప్ కి మీ ఏజ్ వచ్చి ఖచ్చితంగా 27 బిలో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే యూ వోంట్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్. యూజువల్ గా హెల్త్, బయాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ సైన్స్ రిలేటెడ్ మాస్టర్స్ చదవాలనుకునే స్టూడెంట్స్ కి ఎక్కువగా ఈ స్కాలర్షిప్ లో కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఈ స్కాలర్షిప్ కి యాజ్ అ స్టూడెంట్ మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం కుదరదు. మీరు ఫస్ట్ మీ యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు మీ యూనివర్సిటీ మీ ప్రొఫైల్ ని కనుక రికమెండ్ చేస్తే ఈ స్కాలర్షిప్ కి మీకు ఒక ఈమెయిల్ రూపంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు ఓన్ గా నాకు ఇది కావాలి అని చూస్ చేసుకునే ఛాన్స్ ఉండదు. యూజువల్ గా ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకున్న ప్రొఫైల్స్ మొత్తంలో అకాడమిక్ గా లేకపోతే ఓవరాల్ ప్రొఫైల్ అంటే మీ ఇంగ్లీష్ స్కోర్ అవ్వచ్చు, అకాడమిక్ స్కోర్ అవ్వచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని టాప్ 10 to 15% ఆఫ్ ది అప్లికేషన్స్ మాత్రమే ఈ యూనివర్సిటీస్ అనేవి ఈ స్కాలర్షిప్ కి రెఫర్ చేస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ స్కాలర్షిప్ ఇస్ చార్పాక్ స్కాలర్షిప్. దిస్ ఇస్ గివెన్ బై ఎంబసీ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ ఇండియా. అంటే ఇది స్పెసిఫిక్ గా ఇండియన్స్ కి మాత్రమే ఇచ్చే స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ ద్వారా మీకు మంత్లీ సమ్వేర్ అరౌండ్ 860 euros ఇస్తారు. దిస్ ఇస్ ఆల్సో అ వెరీ కాంపిటేటివ్ స్కాలర్షిప్. అండర్ గ్రాడ్యుయేషన్ లో మినిమం 70% అండ్ అబౌవ్ ఉండాలి. మంచి యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. మీ ప్రొఫైల్ లో ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు. సో బేసిక్ గా ఓవరాల్ వెయిటేజ్ చూస్తారు. అకాడమిక్స్ గానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ గానీ, ఓవరాల్ ప్రొఫైల్ బాగుండాలి. ఈ స్కాలర్షిప్ కి మీకు ఫ్రాన్స్ ఏదైనా యూనివర్సిటీ నుంచి అడ్మిట్ వచ్చిన తర్వాత మీరు స్కాలర్షిప్ కోసం అప్లికేషన్ పెట్టొచ్చు. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా చేస్తారు. ఈ స్కాలర్షిప్ అయినా అంత ఈజీ కాదు కదా. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చి ఐడెక్స్ మాస్టర్ స్కాలర్షిప్ బై యూనివర్సిటీ గ్రెనబుల్ యాప్స్. స్పెసిఫిక్ గా ఈ యూనివర్సిటీలో ఎవరైనా చదవాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కాలర్షిప్స్. ఇది కూడా అందరికి రావాలని ఏం లేదు. వెరీ హైలీ కాంపిటేటివ్ స్కాలర్షిప్. ఇది స్పెసిఫిక్ గా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉండదు.
ఈ స్కాలర్షిప్ అనేది యూనివర్సిటీ డిసైడ్ చేస్తుంది ఇవ్వాలా లేదా అనేది. అండ్ ఫస్ట్ ఇయర్ కి 9,000 అండ్ సెకండ్ ఇయర్ కి 5,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు. ఏజ్ 30 బిలో ఉండాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ కి అప్లై చేసుకునే వాళ్ళకి ఎక్కువగా ఈ స్కాలర్షిప్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ టాప్ మోస్ట్ ప్రొఫైల్స్ ఓన్లీ. నెక్స్ట్ యూనివర్సిటీ పారిస్ యాక్లే. ఈ యూనివర్సిటీకి ఎవరైతే స్పెసిఫిక్ గా అప్లై చేసుకుంటారో మాస్టర్స్ కోసం ఆ యూనివర్సిటీ నుంచే స్కాలర్షిప్ వస్తుంది. సేమ్ గ్రాండబుల్ ల్యాబ్స్ లాగానే. సో ఈ యూనివర్సిటీలో కూడా అప్ టు 10,000 per year ఇస్తారు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు దిస్ యూనివర్సిటీ. 75% మినిమం ఉండాలి అండర్ గ్రాడ్యుయేషన్ లో. ఏజ్ కూడా 27 కంటే తక్కువ ఉండాలి. ఈ స్కాలర్షిప్ కూడా అందరికీ కాదు, ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్. అంటే సెలెక్టెడ్ అంటే ఏదో రిజర్వేషన్ టైప్ కాదు. దే డూ దేర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. టాప్ మోస్ట్ ప్రొఫైల్స్ కి మాత్రమే ఇస్తారు. బేసిక్ గా రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం. నెక్స్ట్ ఆంపియర్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ ద్వారా €1,000 per month ఫండింగ్ తీసుకోవచ్చు. ఏజ్ వచ్చి 26 బిలో ఉండాలి. ఈఎన్ఎస్ డిలాన్ యూనివర్సిటీలో ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్, ఫర్ సెలెక్టెడ్ ప్రోగ్రామ్స్ ఓన్లీ. సో ఈ 5 స్కాలర్షిప్స్ మాత్రమే కాదు, ఇంకా కూడా ఉన్నాయి. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మేజర్ స్కాలర్షిప్స్ దట్ ఆర్ అవైలబుల్. నేను చెప్పినట్టుగా 70% ఉంటేనో 75 or 80% ఉంటేనో స్కాలర్షిప్ ఖచ్చితంగా రావాలనేం కాదు. ఓవరాల్ ప్రొఫైల్ కంప్లీట్నెస్ చూస్తారు. అంటే అకాడమిక్స్ కోర్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ అవ్వచ్చు, యాడెడ్ లాంగ్వేజ్ కోర్స్ లైక్ ఫ్రెంచ్ కోర్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే ఈ కెరియర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లా ఓవరాల్ గా వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకు వచ్చిన అప్లికేషన్స్ లో టాప్ మోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్స్ అనేది వస్తాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఎనీ వన్ ఆఫ్ దీ స్కాలర్షిప్స్ మీరు ఆల్మోస్ట్ ఫ్రీగా ఫ్రాన్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసినట్టే. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఫండింగ్ అయితే కనుక 2 years of ITRs, మినిమం 10 lakhs per annum ఉండాలి. 2 sponsors యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఎడ్యుకేషన్ లోన్ కనుక ఉంటే సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్ అది సరిపోతుంది. మీ ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సరిపోతుంది. సో ఫండింగ్ పరంగా పెద్దగా ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యువర్ ప్రొఫైల్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది స్కాలర్షిప్స్ ఆల్సో. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రాన్స్ గానీ ఏదైనా యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకుంటే మన ఛానల్ గానీ మన వీడియోస్ కానీ వాళ్ళకి రెఫర్ చేయండి. ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే వచ్చే రీచ్ ని బట్టి నాకు కూడా ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంకా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.